హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా గ్యాంగ్ అంతా చూసారా. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాన్వి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మేము ఒక కొత్త ప్లేస్ ని విజిట్ చేయడం అయితే జరిగిందనమాట. సో నాతో పాటు మీరు అందరూ కూడా ఆ ప్లేస్ ని విజిట్ చేయండి. స్పెషల్ గా మీకోసమే వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. నేనైతే చాలా సార్లు ఆ ప్లేస్ ని విజిట్ చేశాను, బట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం వెళ్తున్నాను. అలాగే లాస్ట్ టైం కూడా అవుతుంది కదా, ఇంకా మరి మేము పంజాబ్ నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను అనమాట. అలాగే ఇక్కడ నాదొక చిన్న రిక్వెస్ట్, పిల్లలందరూ కూడా మీకోసం హాయ్ చెప్తున్నారు. వాళ్ళ కోసం మీరు ఒక్క హాయ్ కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఆ ప్లేస్ స్పెషల్ ఏంటి, మమ్మల్ని ఎవరు తీసుకెళ్తున్నారు, ఆ ప్లేస్ పేరేంటి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. అయితే మేము ఇప్పుడు ప్రెసెంట్ వెళ్ళబోయే పేరు ఏంటి అంటే, వెళ్ళబోయే ప్లేస్ పేరు ఇండో పాకిస్తాన్ 0 లైన్ బార్డర్ అనమాట. సో పంజాబ్ లో మా క్వార్టర్స్ కి 15 to 20 minutes డిస్టెన్స్ లో ఉంది. ఎవరు తీసుకెళ్తున్నారంటే బిఎస్ఎఫ్ లో ఉండే యూనిట్ వాళ్ళే 2 buses లో తీసుకెళ్తున్నారనమాట మమ్మల్ని. సో మేము కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము, లైక్ పిక్నిక్ లా అనుకొని వెళ్తున్నాం అనమాట. సో అక్కడ ఇయర్లీ స్పెషల్ ఏంటి అంటే, అక్కడ ఇయర్లీ 2 times అయితే మేళా అనేది జరుగుతుంది ఆ 0 లైన్ బార్డర్ లో. ఎందుకు ఆ మేళా జరుగుతుంది అంటే, పీర్ షేక్ బ్రహ్మాజీ దర్గా అని ఉందన్నమాట. సో ఆ దర్గాకు సంబంధించిన ప్రసాదం సామాన్లు ఇవన్నీ కూడాను ఇక్కడ చూస్తున్నారు కదా. ఇదే ఎంట్రన్స్. రైట్ సైడ్ అంబులెన్స్ ఉంది కదా, ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూ ఉంటే మెడికల్ చెకప్స్ కూడా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చి ఫోన్స్ అవి పెట్టాలన్నమాట, మొబైల్స్ అవి. ఇది వచ్చేసి బెలూన్స్ తో అనమాట మొత్తం కూడా. ఇది లంగర్ అనమాట, కానా తినేదనమాట. అంటే మనకి ప్రసాదం పెడతారు, డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఫ్రీ. ఈ టెంట్స్ వేసింది ఉన్నదంతా కూడా బైక్ రేసింగ్, నెక్స్ట్ సాంగ్స్, డాన్సెస్ అవన్నీ అవుతాయి. నెక్స్ట్ ఈ టెంట్స్ అన్ని కూడా బిఎస్ఎఫ్ వాళ్ళు సెపరేట్ గా ఒక పచ్చి అనేది ఇస్తారనమాట లోపలికి వెళ్ళడానికి. అది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయింది ఏంటి అంటే, హస్బెండ్స్ లేకపోతే మేము నథింగ్ అనమాట, 0. అసలు మాకు చాలా వెయిటింగ్ తర్వాత, చాలా చెకింగ్స్ తర్వాత పంపించారు. వాళ్ళు వస్తే సడన్ గా యాక్చువల్ గా మేము డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతాము. ఈ మధ్యలో ఈ ఆగడాలు ఇవేమి ఉండవు అనమాట, వాళ్ళు రాకపోవడం వల్ల ఇవన్నమాట. నెక్స్ట్ మేము లోపలికి అయితే ఎటువంటి మొబైల్స్ కూడా ఎంట్రీ లేదు. సో అందుకని చెప్పి ఏం వీడియోస్ అవి ఏం పెట్టలేదన్నమాట. ఫొటోస్ అవి కూడా మీరు ఆ లోపల ఎలా ఉంటది ఏంటనేది థంబ్నెయిల్ లో మాత్రమే చూడగలరు. అందుకని చెప్పి మేము ఫోన్స్ జమ చేసి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ కానా అయితే తిన్నాం ప్రసాదం లంగర్లోకి వెళ్ళి. ఇక్కడ ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, మనకి అన్ని కూడాను ప్లేట్స్ లో సర్వ్ చేస్తారు, బట్ ఒక్క రోటీస్ మాత్రం మనం 2 చేతులు ఇలా పెట్టి రోటీ కావాలి అని అడిగితేనే ఇస్తారనమాట. సో అది దేవుడు ప్రసాదం మనకి ఇచ్చినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. ఇంకా మనం 0 లైన్ బార్డర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. సో ఇదే 0 లైన్ బార్డర్ అనమాట. బ్యాక్ సైడ్ అంతా కూడా ఫెన్సింగ్ తో, ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఈ మధ్యన కన్స్ట్రక్ట్ చేశారు, ఇంతకు ముందు లేదు, వైరింగ్ తో చేశారనమాట. అక్కడ చూస్తున్నారు కదా స్కానింగ్ మెషిన్ అనేది, దాంట్లోంచి చెకింగ్ వచ్చేసి ఒక్కొక్కరిని పంపిస్తారు. నార్మల్ వచ్చే వాళ్ళకైతే కొన్ని పర్మిషన్స్, రిక్వెస్ట్ అవి తీసుకొని రావాలన్నమాట. బిఎస్ఎఫ్ వాళ్ళకైతే అంటే ఫ్రీ ఎంట్రీ ఉంటది. సో ఆ వెనకతలు కనిపిస్తుంది అంతా కూడా పాకిస్తాన్ వాళ్ళదనమాట. ఇదంతా కూడా ఇండియా వాళ్ళది. ఇది కూడా అసలు అలౌ లేదు, బట్ ఒకరికి అడిగి మేము రిక్వెస్ట్ గా పెట్టి మీకోసం అని చెప్పి వీడియో నేను చేస్తున్నాను. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ బార్డర్ యొక్క ప్రసిద్ధి ఏంటి అంటే, ఈ 0 లైన్ బార్డర్, ఇక్కడ ఉన్న పీర్ బాబా మందిర్ యొక్క ప్రసిద్ధి ఏంటి అంటే, ఇక్కడ గురునానక్ పీర్ బాబా వచ్చేటప్పుడు ఏంటంటే, అంటే ఈ గురునానక్ ఎవరు అంటే సిక్కుల్లో ఉండే 12 మంది గురువుల్లో ఒకరనమాట. అతను వచ్చినప్పుడు ఈ పీర్ బ్రహ్మాజీ అనే అతను ఏంటంటే, అతను కాలు పట్టుకొని క్షమించమని అడిగారంట. దానికి ఒక సెపరేట్ గా పెద్ద స్టోరీ ఉందిలేండి, మీకు కావాలంటే చెప్పండి, కామెంట్ లో చెప్పండి, నేను సెపరేట్ గా వీడియో అయితే చేస్తాను. ఇంక మేము మేళాలోకి అయితే ఎంట్రీ అయిపోయామన్నమాట. మీరు మేళా చూస్తూ ఉండండి, నేను బార్డర్ యొక్క విశేషాలు అయితే చెప్తాను. ఇక్కడ వచ్చేసి పకోడీ ఉన్ను జిలేబీ స్పెషల్ అనమాట. ఇంకా స్వీట్ ఐటమ్స్ అన్ని స్పెషల్, గీతో చేసినవి అయితే. ఇంక ఇదంతా కూడా స్పెషల్ గా అట్రాక్టివ్ గా ఉండే ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్, పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి అనమాట. నేనేం తీసుకున్నానో కూడా కామెంట్ చేయండి, మీరు గెస్ట్ చేసి నేను లాస్ట్ లో చెప్తాను. అలాగే ఇండో పాకిస్తాన్ బార్డర్ కి ఫస్ట్ లో పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈ మందిరికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు. బట్ 1919 లో జరిగిన కార్గిల్ యుద్ధం మీ అందరికీ తెలుసు కదా, ఆ యుద్ధం జరిగిన తర్వాత మాత్రం పాకిస్తాన్ వాళ్ళకి ఎంట్రీ లేదనమాట. నెక్స్ట్ అక్కడ వచ్చి ఊగుతుంది కదా, అది మేము ఎక్కాము. ఈ పిల్లలందరికీ కూడా ఇది ఎక్కించేసి వదిలేసాము. వాళ్ళు ఫుల్ ఎంజాయ్, మేము కూడా ఫుల్ ఎంజాయ్ అనమాట. ఆ తర్వాత ఇంకా ఇక్కడ పాకిస్తాన్ కి ఇండియాకి ఈ 0 లైన్ బార్డర్ ఎంత డిస్టెన్స్ లో ఉంటదంటే 150 feet డిస్టెన్స్ లో ఉంటది అనమాట. సో ఈ మందిర్ యొక్క స్పెషల్ ఏంటి అంటే, ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏదనుకుంటే అది జరుగుతుంది అని చెప్పి కొలుచుకుంటారనమాట. సో దానికోసం మన సైడ్ ఎలాగైతే మనం మొక్కులు, కొబ్బరికాయలు కొడతామని, గుండు కొట్టుకుంటామని మొక్కులు మొక్కుతామో, అలా వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లల ఆట వస్తువులు, బొమ్మలు, బట్టలు ఇలాంటివి ఇచ్చి మొక్కులు మొక్కుతారనమాట.
వీళ్ళ దర్గా సిక్కుల స్టైల్ అనమాట అది. అలాగే ఇంకిక్కడ కేతి అంతా కూడా గోధుమలు పండిస్తారు కదా, అక్కడ పనిచేయడానికి వచ్చిన రైతులకు కూడా సెపరేట్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ చూపించిన తర్వాత BSF సెక్యూరిటీ అంతా చెకింగ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి కేతీలోకి కూడా ఎలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ 0 లైన్ బార్డర్ని అయితే మేము ఎంజాయ్ చేయడం జరిగింది. ఈ ప్లేస్ని విజిట్ చేయడం జరిగింది. వచ్చినప్పుడు ఎలా ఉన్నామో, వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నామో, మా ఫేసెస్లో చేంజెస్ మీకే తెలుస్తున్నాయి కదా. ఫైనల్గా మేము క్వార్టర్స్లో క్యాంపస్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంటికి వచ్చి అలా రిలాక్స్ అవుతూ చాయ్ తాగుతూ రిలాక్స్ అయ్యాము. ఇంకా నార్మల్గా డైలీ రొటీన్లోకి అయితే దిగిపోయామన్నమాట. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయాలి అన్నా కూడా కామెంట్ చేయండి, నేను కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఉంటాను మరి. మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అయిందో